అత్యాధునిక వ్యవసాయ పద్ధతులతో రాష్ట్రాన్ని సిరులుబాట పట్టించేందుకు వ్యవసాయ రంగానికి మహర్దశ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైంది. వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన మనతో ఉన్నారు. వారిని అడిగే మనుషులు తెస్తున్నారు. సరే, అగ్రిటెక్ సదస్సు ద్వారా రాష్ట్రాన్ని కొత్త పంతలు దొక్కించే విధంగా వ్యవసాయ రంగానికి ఏ విధమైన మహర్దశ పట్టబోతుంది చెప్పండి. సో నంబర్ 1, బిల్ మెలిండా గేట్స్ ఫౌండేషన్, బిల్ గేట్స్ గారి ఫౌండేషన్ ద్వారా మనము భూసార పరీక్షలు ఏదైతే మట్టి నమూనాలు తీసేస్తున్నామో అటు కాకుండా శాటిలైట్ ఇమేజెస్ ద్వారా పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంటుంది. లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళు ఆఫ్రికా దేశంలో ఈ ఫౌండేషన్ వాళ్ళు ఉపయోగిస్తున్నారు. దాన్నే మనకి షేర్ చేసుకునే దానికి ఎంఓయూ చేసుకున్నాం. అందుకని ఇక నుంచి సాయిల్ టెస్టింగ్ ఆల్రెడీ మనము 100% సాయిల్ టెస్ట్ చేసి సాయిల్ హెల్త్ కార్డ్స్ ఇస్తున్నాము. దాంట్లో వీళ్ళ ద్వారా మరింత కొత్త సాంకేతికతను ఉపయోగించుకునే దానికి రైతులకి దానివల్ల ఏమి లోపాలు ఉన్నాయి, ఏమి ఫర్టిలైజర్స్ ఏమి వాడాలా, మైక్రోన్యూట్రియంట్స్ ఏం వాడాలో దానికి తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. సార్, ఫెర్టిలైజర్స్ అధిక వాడకం వల్ల అనేక అనర్థాలు జరుగుతాయని చెప్పి ఇటీవల విశాఖపట్నంలో జరిగిన ఒక అంతర్జాతీయ పర్యావరణ సదస్సు కూడా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? సో అందుకే మనము జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ మనమే చేస్తున్నాము. ఆల్మోస్ట్ జెడ్బిఎన్ఎఫ్ని ప్రపోజ్ చేసింది. దాని ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్లోనే నడుస్తూ ఉంది. దీనివల్ల ఏంటంటే భూసార పరీక్షలలో ఏ లోపాలు ఆ భూమిలో ఉన్నాయో తెలుసుకొని అవసరమైనవి వాడేదానికి ఉపయోగపడుతుంది. తద్వారా ఏంటంటే ఎక్కువ ఫర్టిలైజర్స్ వాళ్ళకి విషయం తెలియకుండా అవసరం లేని ఫెర్టిలైజర్స్ వాడేవన్నీ తగ్గిపోయే అవకాశం దీనివల్ల ఉంటుంది. సార్, గో ఆధారిత వ్యవసాయం అనేది చాలా వినిపిస్తుంది. ఉత్తరాదిలో ఇప్పటికే చాలా స్టార్ట్ చేశారు. అది మన రాష్ట్రంలో ఏమైనా ఇంప్లిమెంట్, మన దేశీయంగా పూర్వపు పద్ధతులు మనం ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. జెడ్బిఎన్ఎఫ్ మనమే చేస్తున్నాము. ఆల్రెడీ 119 క్లస్టర్స్లో చేస్తున్నాము. ఇంచుమించు 1,00,000 ఎకరాలకి ఈ సంవత్సరం తీసుకుపోయేదాన్ని చూస్తున్నాం. 5 yearsలో 5 lakh acres తీసుకుపోయేదానికి ప్రయత్నం చేస్తున్నాం. బాగా ఎంకరేజ్ చేస్తున్నాం. జెడ్బిఎన్ఎఫ్ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి వ్యవసాయం, ఆర్గానిక్ ఫార్మింగ్ ఏ భాష అయినా మీరు వాడండి, మనమే ఎక్కువ ప్రోత్సహిస్తున్నాం చెప్పచ్చు. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఈ చర్యలు చేపడుతుందో ఇది సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుందో, ముఖ్యంగా ఏదైతే గో ఆధారిత వ్యవసాయం అనేది ఉందో దాన్ని ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించాలని మనం కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ శివతో మూర్తి, HMTV విశాఖపట్నం.